అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ అంటూ ప్రచారం కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వ కేబినెట్లో మార్పులు చేసే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కొందరు మంత్రులను తప్పించి కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు. సీనియర్ నేతలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కన్నా లక్ష్మీనారాయణ, పల్లా శ్రీనివాస్, కొనతాల రామకృష్ణ, బేందాలం అశోక్, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, మద్దిపాటి వెంకటరాజు పేర్లు ప్రచారంలో వినిపిస్తూ ఉన్నాయి. కేబినెట్ నుంచి జూనియర్లను తప్పించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక పలువురు మంత్రులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు సీఎం చంద్రబాబు. ఏపీ కేబినెట్ విస్తరణ ఈ నేపథ్యంలో కూడా ఖాయమంటూ ఊపందుకుంది ప్రచారం. ఈసారి సీనియర్లకి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ గురించి త్వరలోనే శ్రీకారం చుట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వ కేబినెట్లో మార్పులు చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన ప్రారంభించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఉన్నటువంటి కొందరు మంత్రులను తప్పించి వారి స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయాలు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈసారి జరగబోయేటువంటి విస్తరణలో సీనియర్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే కేబినెట్లో ఒక పదవి ఖాళీగా ఉంది. దానిని మెగా బ్రదర్ నాగబాబుతో భర్తీ చేయనున్నారు అని ప్రచారం ఊపందుకుంది. ప్రధానంగా 6 ఎమ్మెల్యేలకు కేబినెట్లోకి తీసుకోవడం ఖాయమని తెలుస్తోంది. కన్నా లక్ష్మీనారాయణ, డాక్టర్ బెందాలం అశోక్, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, కొనతాల రామకృష్ణ, మద్దిపాటి వెంకటరాజు, పల్లా శ్రీనివాస్ వీళ్ళ పేర్లు దాదాపుగా ఖాయమని తెలుస్తోంది. అయితే మంత్రి పదవుల నుంచి తొలగించే 6 ఎవరు అనేది మాత్రం తెలియటం లేదు. సామాజిక సమతూకం పాటిస్తూ అన్ని జిల్లాలకు సమప్రాధాన్యతని ఇస్తూ మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనే ప్రచారం నడుస్తోంది. ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న అంతర్గత చర్చలు ఈ 5 పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇక కన్నా లక్ష్మీనారాయణ 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. విద్యార్థి దశలో కాంగ్రెస్ అనుబంధ సంస్థ NSUI ద్వారా రాజకీయ ప్రస్థానాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు చేపట్టారు. గతంలో మంత్రి పదవిని కూడా చేపట్టారు. ఇక తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన గెలిచారు. ఇక ఇప్పటి వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు ఈయన. మునుపటి దశలో ఆయనకు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు హామీ ఉన్నప్పటికీ చివరి క్షణంలో అవకాశం దక్కలేదు. ఇక ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని ఈసారి మాత్రం అవకాశం కల్పించాలని సీఎం నిర్ణయించుకున్నట్లుగా ఒక ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు కూడా సమాచారం అందుతూ ఉంది. జరుగుతున్నటువంటి ఇంటర్నల్ టాక్ ప్రకారం ఇక డాక్టర్ బెందాలం అశోక్ గనక చూస్తే గనక వరుసగా ఈయన టీడీపీ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. 2019 జగన్ ప్రభంజనంలో సైతం ఈయన గెలిచారు. ఇక 2024 ఎన్నికల్లో గెలిచేసరికి ఆయనకు తప్పకుండా మంత్రి పదవి దక్కుతుంది అని అందరూ భావించారు. కానీ శ్రీకాకుళం జిల్లా నుంచి సీనియర్ నేతగా ఉన్నటువంటి కింజారపు అచ్చెన్నాయుడుకు ఛాన్స్ ఇచ్చారు. కళింగ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని భావించి ఇప్పుడు అశోక్కి అవకాశం కల్పిస్తారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. నెల్లూరు జిల్లా నుంచి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి మంత్రి పదవి ఖాయం అనే ప్రచారం ఊపందుకుంది. ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరులో ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన నేతగా ఉండేవారు. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఆర్థికంగా కూడా అండదండగా నిలుస్తూ వచ్చారు. ఇక 2024 ఎన్నికలకు ముందు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడే నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. కానీ పార్టీ హైకమాండ్ నుంచి ఆశించిన స్థాయిలో గౌరవం దక్కకపోవడంతో కూడా టీడీపీలో చేరిపోయారు ఈయన. ఇక టీడీపీ అభ్యర్థిగా ఎంపీగా ప్రభాకర్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. కొవ్వూరు టీడీపీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సేవలను గుర్తించి చంద్రబాబు ఆయన భార్య ప్రశాంతి రెడ్డిని కేబినెట్లోకి తీసుకుంటున్నట్లు తెలుస్తూ ఉంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పేరు దాదాపు ఖరారు చేసినట్లే తెలుస్తోంది. చంద్రబాబుకు ఈయన అత్యంత సన్నిహితుడు. 2014 ఎన్నికల్లో గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం టికెట్ను ఆశించాడు ఈయన. కానీ అప్పుడు ఆ టికెట్ దక్కలేదు. 2016లో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి టీడీపీలో పూర్తి స్థాయిలో చేరిపోయారు. 2019లో సైతం ఆయన టికెట్ ఆశించారు. అప్పుడు దక్కలేదు. రాష్ట్ర లీడ్ క్యాబ్ డైరెక్టర్గా, నాయకత్వ శిక్షణ శిబిర డైరెక్టర్గా, తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల కమిటీ ఇన్ఛార్జిగా ఈయన సేవలు అందించారు. 2022లో గోపాలపురం శాసనసభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. 2024 ఎన్నికల్లో హోంశాఖ మంత్రిగా ఉంటూ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తానేటి వనితపైన గెలిచారు. ఈయనను సైతం మంత్రివర్గంలోకి తీసుకోవటం ఖాయం అనే ప్రచారం నడుస్తోంది.
ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్కు సైతం ఈసారి మంత్రి పదవి ఖాయం అని తెలుస్తోంది. మొన్నటికి ఎన్నికలలో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో శ్రీనివాస్ గెలిచారు. దాదాపు 95,000కు పైగా ఓట్ల మెజార్టీతో మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ని ఈయన ఓడించాడు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన దివంగత పల్లా సింహాచలం కుమారుడు. 2014లో గాజువాక నియోజకవర్గం నుంచి గెలిచారు. 2019లో ఓడిపోయారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా తెలుగుదేశం పార్టీలోనే ఈయన కొనసాగారు. పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగారు. ఇక రికార్డు స్థాయి విజయం అందించిన ఆయనకు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కెట్టబెట్టారు చంద్రబాబు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేపట్టనుండటంతో పల్లా శ్రీనివాస్కి ఈయనకి కూడా చోటు దక్కనుంది. ఈసారి ఛాన్స్ ఇస్తారని కూడా ప్రచారం నడుస్తుంది. మరోవైపు జనసేనకు చెందినటువంటి అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణకు మంత్రివర్గంలోకి తీసుకోవటం ఖాయం అనే ప్రచారం నడుస్తుంది. గత కొంతకాలంగా ఆయన సీనియర్ మోస్ట్ లీడర్ కూడా. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రి పదవిని చేపట్టారు. 1989 సార్వత్రిక ఎన్నికలలో అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి 9 ఓట్ల తేడాతో గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక 1991 సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా గెలిచారు. 1996లో మాత్రం అయ్యన్న పాత్రుడి చేతిలో ఓడిపోయారు. 1999లో అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2004లో మాత్రం గెలిచి రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో అమాత్య పదవిని దక్కించుకున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు ఈయన. జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడంతో ఆ పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వైఎస్ విజయమ్మను విశాఖపట్నం పార్లమెంటు నుంచి పోటీ చేయించడంతో కొనతాల రామకృష్ణ దీంట్లో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ ఎన్నికలలో విజయమ్మ ఓడిపోవడంతో జగన్మోహన్ రెడ్డి కొనతాల రామకృష్ణ దూరం పెట్టారు. 2024 ఎన్నికల్లో అనూహ్యంగా జనసేన అభ్యర్థిగా ఆయన పోటీ చేసి గెలవటం జరిగింది. జనసేనకు చెందిన అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణకు మంత్రివర్గంలోకి తీసుకోవటం ఖాయం అనే ప్రచారం ఇప్పుడు నడుస్తూ ఉంది.